హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైస్ అన్ని 4th ఆగస్ట్ ట్యూస్డే గొడుగు తీసుకొని ర్యాపిడో ఎక్కి బయలుదేరాను ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి. సో చీరాల వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చాను ఫ్రెండ్స్. బస్ అయితే ఉంది, సో ఖాళీగా ఉంది. నేనైతే షాక్ అయిపోయాను, ఏందో బస్ ఖాళీగా ఉందని. సో మంగళవారం ఎఫెక్ట్ అనుకుంటా, లంచ్ టైం కాబట్టి బస్సులన్నీ హోల్డ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, కాసేపటికి బస్సు అయితే స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్గా అయితే గుంటూరు రోడ్డు మీదుగా పోవాలి, కాకపోతే ఈ మధ్య రీసెంట్గా చేమకుర్తి రోడ్డు మీదుగా పోనిస్తున్నారు కొన్ని కారణాల వల్ల. 90 రూపాయల టికెట్ ఒంగోలు టు చీరాల. సో మొత్తానికి బస్సు అయితే బాగా స్పీడ్గా స్టార్ట్ అయింది బైపాస్లో. ఇంకా నాకైతే నిద్ర వస్తుంది, నేను చిన్నగా నిద్రపోతున్నాను. బెలే నిద్ర వస్తుంది ఆ కిటికీ కాడ కూర్చుంటేనే. సో అందువల్ల కాసేపు ఆ కిటికీ అయితే క్లోజ్ చేశాను. ఇంకా మొత్తానికి చీరాల బైపాస్లో దిగాను ఫ్రెండ్స్. చీరాల బైపాస్లో దిగి ఆటోల కోసం చూస్తున్నాను. ఏడ ఆటోలు అయితే లేవు, ఆటోలు అయితే నా వైపు అయితే రావట్లేదు, ఈ రోడ్డు వైపు. సో మొత్తానికి కాసేపు ఆగి ర్యాపిడో బుక్ చేశాను. నాకైతే తెలియదు చీరాల్లో ర్యాపిడో ఉందని. ఓరకర్ సరదాగా ర్యాపిడో యాప్ ఓపెన్ చేస్తే ర్యాపిడో నిజంగానే వచ్చింది. సో మొత్తం ర్యాపిడో ఎక్కి బయలుదేరాను. తోటవారిపాలెంలో గణేష్ విగ్రహాల కేంద్రాలు ఉన్నాయి. సో వరుసగా చూసుకుంటే వెళ్తున్నాను. లాస్ట్ టైం మనం వచ్చాం కానీ మనకు ఐడియానే. సో మొత్తానికి సరిగ్గా దిగాను ప్లేస్లో. తోటవారిపాలెం వైష్ణవి ఆర్ట్స్ దగ్గర దిగాను ముందుగా. సో వెళ్ళి చూద్దాం పదాన్ని. సో లోపలికి వచ్చాను ఫ్రెండ్స్. లోపలికి వస్తే ఫినిషింగ్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి గణేష్ ఐడిల్స్ అయితే. సో చూస్తున్నారుగా, వైట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి కేంద్రంలో. చిన్న ఐడిల్స్, పెద్ద ఐడిల్స్ వైట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా గణేష్ ఐడిల్స్ అయితే బుక్ అయిపోయినాయి. కొన్ని గణేష్ ఐడిల్స్ అయితే వీడియో తీశాను, బుక్ అవనివి. అవి అయితే మన జేబీ గణేష్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ పెడతాను. గణేష్ ఐడిల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చీరాల్లో అయితే. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకో కేంద్రం దగ్గరికి వచ్చాను, సిద్ధి వినాయక కళా కేంద్రం దగ్గరికి. ఇక్కడైతే గణేష్ ఐడిల్స్ అని మొత్తం శాంపిల్స్ అన్ని నీట్గా బయట పెట్టేశారు. వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్కి రకానికి ఒక బొమ్మ నీట్గా పెయింట్ వేసి బయట పెట్టేశారు శాంపిల్కి. ఇంకా లోపల వచ్చేసరికి వర్క్ అయితే జరుగుతుంది. సో చాలా గణేష్ ఐడిల్స్ ఉన్నాయి, వర్క్ అయితే జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. సో వచ్చి చూసుకొని తీసుకొని గణేష్ ఐడిల్స్ సిద్ధి వినాయక కళాకేంద్రం, తోటవారిపాలెం, చీరాల బైపాస్. అండ్ ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ నా వాకింగ్ స్టార్ట్ అయింది. దారిలో సోడా ఒకటి తాగుతున్నాను ఫ్రెండ్స్ కూల్ అవ్వడానికి. ఇంకా తర్వాత మీకు తెలిసిందే క్లైమేట్ అయితే తేడాగానే ఉంది. సో మొత్తానికి కొన్ని దూరం నడిచిన తర్వాత వచ్చేసాను 3వ కేంద్రం చీరాల బైపాస్లోని శ్రీ శాన్వి గణేష్ ఆర్ట్స్ ఫ్రెండ్స్. ఇక్కడికైతే లాస్ట్ టైం అయితే నేను రాలేదు, ఇవాళే రావడం ఫస్ట్ టైము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం నాకైతే మైండ్ పోయింది అసలు. సో వీళ్ళే ఫస్ట్ కంప్లీట్ చేసింది కలరింగ్, మొత్తం కేంద్రం మొత్తం కలరింగ్కే షాక్ అయిపోతే అట్ట. బుకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి చాలా బొమ్మలు అయితే. అదైతే అసలు ఇంకా షాక్ అసలు. చాలా బాగున్నాయి గణేష్ విగ్రహాలు అయితే. వీళ్ళైతే కలరింగ్లో ఫస్ట్, బుకింగ్లో ఫస్ట్. నేను తిరిగిన కేంద్రాలన్నింటిలోనే ఇదే టాప్ కేంద్రం ఫ్రెండ్స్. బుకింగ్ పరంగా చాలా బాగా బుక్ అయినాయి గణేష్ ఐడిల్స్. దాదాపు 70-80% అయితే అయిపోయినాయి గణేష్ విగ్రహాలు అయితే. అండ్ ఫ్రెండ్స్ తర్వాత నేను బయలుదేరాను మళ్ళీ మన వాకింగ్ యాత్రకి. సో నో ఆటో, నో ర్యాపిడో. చూస్తూ ఉన్నాను రోడ్డు, ఏడ ఆటో లేదు, ర్యాపిడో లేదు. సో వాకింగ్ ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ వాకింగ్ ఫ్రెండ్స్.